హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలిగేదర్ సివిల్ ఫీల్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఆర్సీసీ స్లాబ్ M25 గ్రేడ్ కాంక్రీట్ అండి. ఒక స్లాబ్లో M25 గ్రేడ్ కాంక్రీట్ అయినప్పుడు మనకు మెటీరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇందులో చూస్తున్నాం ఫ్రెండ్స్. మన స్లాబ్ సైజ్ వచ్చేసి 6 మీటర్స్ బై 5 మీటర్స్. ఓకేనా, 6 మీటర్స్ బై 5 మీటర్స్. ఓకే, M25 గ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేస్తున్నాం మనము. ఓకేనా, లెంత్ వైజ్ 6 మీటర్స్ ఉంది, విడ్త్ వైజ్ 5 మీటర్స్ ఉంది. స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 150 mm థిక్నెస్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్లోకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నాం కదా, స్లాబ్ లెంత్ వచ్చేసి 6 మీటర్స్, స్లాబ్ విడ్త్ వచ్చేసి 5 మీటర్స్, థిక్నెస్ వచ్చేసి 0.15 మీటర్స్ అంటే 150 mm. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి M25 గ్రేడ్ కాంక్రీట్. M25కి వచ్చేసి మనకు వచ్చిన రేషియో వచ్చేసి 1:1:2 అంటే 1 పార్ట్ సిమెంట్ అయితే 1 పార్ట్ శాండ్ అయితే 2 పార్ట్స్ అగ్రిగేట్. ఓకేనా, ఓకే. మనకు ఇప్పుడు స్లాబ్ క్వాంటిటీకి క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము M25 గ్రేడ్ స్లాబ్ కాంక్రీట్ క్వాంటిటీ వచ్చేసి లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్ క్వాంటిటీ తీస్తున్నాం మనం. థిక్నెస్ లెంత్ వచ్చేసి 6 మీటర్స్, విడ్త్ వచ్చేసి 5 మీటర్స్, థిక్నెస్ వచ్చేసి 0.15. ఓకేనా, 6 మీటర్స్ 5 మీటర్స్ 0.15. ఓకే, టోటల్ మన క్వాంటిటీ వచ్చేసి 6 ఇంటూ 5 ఇంటూ 0.15 చేస్తే మనకు వచ్చిన క్వాంటిటీ 4.5 క్యూబిక్ మీటర్స్. ఓకేనా, మనకి ఈ స్లాబ్కి 4.5 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకేనా, అయితే మనకి 4.5 క్యూబిక్ మీటర్స్ అనేది ఎందులో వచ్చింది? మనకు ఈ క్వాంటిటీ వచ్చేసి మనకు వెట్ వాల్యూమ్ వచ్చింది. వెట్ వాల్యూమ్ అంటే సైట్లో మనం డైరెక్ట్ కాంక్రీట్ వేస్తున్నప్పుడు మన కాంక్రీట్ వేయాల్సిన క్వాంటిటీ వచ్చింది. కాకపోతే మనకు మెటీరియల్ మొత్తం కూడా డ్రై వాల్యూమ్లో దొరుకుతుంది. డ్రై క్వాంటిటీస్ దొరుకుతాయి మనకి. అంటే సిమెంట్ పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, శాండ్ సెపరేట్గా దొరుకుతుంది, అగ్రిగేట్ సెపరేట్గా దొరుకుతుంది, డ్రై కండిషన్లో దొరుకుతుంది. శాండ్ కూడా సపరేట్గా దొరుకుతుంది కదా. సో సిమెంట్, శాండ్ ప్లస్ అగ్రిగేట్ ఇవన్నిటిని కూడా యాడ్ చేయాలన్నమాట. ఒక ప్రపోర్షన్లో యాడ్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ కూడా బాండింగ్ మెటీరియల్ వచ్చేసి వాటర్ వీటన్నిటిని కూడా కలుపుతుంది. సిమెంట్, శాండ్ ఒకటి కలవలేదు అంటే బాండింగ్ అనేది ఏర్పడదు. ఎప్పుడు బాండింగ్ ఏర్పడుతుంది? సిమెంట్కి శాండ్కి వాటర్ వచ్చి కలిసినప్పుడు వాటి రెండింటి మధ్యలో బాండింగ్ వస్తుంది. అలాగే సిమెంట్కి, శాండ్కి ప్లస్ అగ్రిగేట్కి మధ్యలో అవి మూడు మెటీరియల్స్ కూడా వితౌట్ వాటర్ యాడ్ చేసినప్పుడు బాండింగ్ ఉండదు. వాటి మధ్యలో బాండింగ్ అనేది రావాలంటే వాటర్ అనేది ఒక మంచి వాటి మధ్యలో ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మనకు అగ్రిగేట్ అనుకోండి, ఇది వచ్చేసి మనకు శాండ్, ఇది శాండ్ అనుకోండి. అగ్రిగేట్ వచ్చేసి ఇది అనుకోండి. ఇది అనుకుంటే ఇది అగ్రిగేట్ అనుకున్నప్పుడు ఇలా అగ్రిగేట్ ఉన్నప్పుడు ఈ అగ్రిగేట్కి మధ్యలో శాండ్ పార్టికల్స్ వెళ్తాయి. ఓకేనా, శాండ్ పార్టికల్స్ వెళ్తాయి. ఇప్పుడు అగ్రిగేట్కి మధ్యలో ఉన్న గ్యాప్లో శాండ్ పార్టికల్ వెళ్ళినప్పుడు శాండ్ పార్టికల్కి మధ్యలో చిన్న గ్యాప్స్ వస్తాయి కదా, వాటిలో సిమెంట్ పార్టికల్స్ వెళ్తాయి. ఫైనర్ గ్రెయిన్స్ సిమెంట్ పార్టికల్ వెళ్తుంది. సిమెంట్ పార్టికల్స్కి మధ్యలో వాటర్ వెళ్ళినప్పుడు ఒక సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు అది మ్యాక్సిమం స్ట్రెంగ్త్ రీచ్ అవుతుంది అనమాట. ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అది. ఓకేనా, అలాగా వాటర్ కలిసినప్పుడు వాటికి ఒక బాండింగ్ ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అలాగే మనకు కాంక్రీట్ వచ్చేసి అన్నీ కూడా డ్రై మెటీరియల్స్ ఉన్నప్పుడు వాటిని మనము ఇప్పుడు మనకు వచ్చిన క్వాంటిటీని కూడా డ్రై వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అంటే డ్రై వాల్యూమ్ వచ్చేసి ఎలా కన్వర్ట్ చేస్తాం మనము? కన్వర్ట్ వెట్ వాల్యూమ్ టు డ్రై వాల్యూమ్. ఓకే, వెట్ వాల్యూమ్ టు డ్రై వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. మనకు వచ్చిన క్వాంటిటీ ఎంత? 4.5 క్యూబిక్ మీటర్స్. ఓకే, 4.5 క్యూబిక్ మీటర్స్. డ్రై వాల్యూమ్ వచ్చేసి 1.54 క్యూబిక్ మీటర్స్. 1 క్యూబిక్ మీటర్కి 1.54 క్యూబిక్ మీటర్స్ డ్రై వాల్యూమ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి డ్రై వాల్యూమ్ ఎలా తీసుకుంటాం అనేది. ఇక్కడ చూడండి,
వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ 1 cubic meter అనుకోండి, 1 cubic meter లెంత్, 1 cubic meter విడ్త్, 1 meter హైట్ అనుకోండి. అప్పుడు 1 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 cubic meter. ఇది వెట్ వాల్యూమ్ వచ్చింది మనకి. డ్రై వాల్యూమ్ ఎలా తీసుకుంటాము? వెట్ వాల్యూమ్ నుంచి డ్రై వాల్యూమ్ తీసుకుంటున్నప్పుడు 54 to 57% మెటీరియల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ ప్లస్ 54% ఆఫ్ వెట్ వాల్యూమ్. మనకి వెట్ వాల్యూమ్ ఎంత వస్తుందో అంతలో 54% ఎక్కువ మెటీరియల్ తీసుకుంటాము. ఓకేనా? ఓకే, ఇది చూడండి ఎలా తీసుకుంటున్నాము. 1 + 54/100 × 1 54%. ఓకే, 1 + 0.54 × 1 అంటే 1.54 cubic meters. 1 cubic meterకి 1.54 cubic meter మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ 4.5 cubic metersకి 1.54తో మల్టిప్లై చేసినప్పుడు 6.93 cubic meters మెటీరియల్ రిక్వైర్మెంట్ అవుతుంది. అంటే 4.5 cubic meters కాంక్రీట్ కొరకు మనకు రిక్వైర్మెంట్ ఎంత? 6.93 cubic meters మెటీరియల్స్ కావాలి. సిమెంట్, శాండ్, అగ్రిగేట్ అవన్నీ కలిపి 6.93 cubic meters మెటీరియల్స్ కావాలి. ఓకేనా? ఇప్పుడు 6.93 cubic meters మెటీరియల్స్ మనం ఎలా తీసుకోవాలి? మనకు తెలుసు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి M25 గ్రేడ్ కాంక్రీట్కి 1:1:2 ప్రపోర్షన్. 1:1:2 ప్రపోర్షన్ ఉన్నప్పుడు మనకు వచ్చిన క్వాంటిటీ వచ్చేసి 6.93 cubic meters అయితే 6.93లో మనం ప్రపోర్షన్స్ ఎలా తీస్తాము అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు వర్తిగా అనిపిస్తే, మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ని కూడా నాకు తెలుపుతారని అనుకుంటున్నాను. ఓకే, మనం ఫర్దర్గా వెళ్దాము, కంటిన్యూషన్ చేద్దాము. ఇప్పుడు మనకు తెలుసు కదా గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి M25 గ్రేడ్ కాంక్రీట్ వచ్చేసి రేషియో 1:1:2. ఓకేనా? రేషియో వచ్చేసి 1:1:2 రేషియో. సమ్ ఆఫ్ రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు సిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు వచ్చిన టోటల్ క్వాంటిటీ వచ్చేసి 6.93 cubic meters. ఓకేనా? 6.93 cubic meters వచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ వచ్చేసి మనకు ఎన్ని పార్ట్స్? సిమెంట్ ఎన్ని పార్ట్స్? 1 part కదా. 1 part అంటే 1/sum ఇంటూ టోటల్ క్వాంటిటీ, టోటల్ వెట్ డ్రై క్వాంటిటీ. ఓకేనా? 1/4 అంటే 1 అంటే సిమెంట్ రేషియో, 4 అంటే సమ్ ఆఫ్ రేషియో ఇంటూ 6.93 అంటే మనకు డ్రై వాల్యూమ్ క్వాంటిటీ. ఓకేనా? 1/4 ఇంటూ డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్వాంటిటీ అంటే 1/4 ఇంటూ 6.93 ఈజ్ ఈక్వల్ టు 1.7325 cubic meters. 1.7325 cubic meters సిమెంట్ మనకు రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఓకేనా? సిమెంట్ రిక్వైర్మెంట్ ఎంత? 1.7325 cubic meters. అయితే 1.7325 cubic metersని బ్యాగ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 1.7325 ఇంటూ 1440. 1440 అంటే ఏంటి? 1440 అంటే డెన్సిటీ ఆఫ్ ది సిమెంట్. అంటే ఒక క్యూబిక్ మీటర్కి ఫర్ సపోజ్ ఒక క్యూబిక్ మీటర్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ బాక్స్లో మనకు సిమెంట్ 1440 kgs రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. అంత పడుతుందన్నమాట ఆ బాక్స్లో. అంటే 1 cubic meterకి 1440 kgs సిమెంట్, అంత సిమెంట్ మనకు పడుతుందన్నమాట 1 cubic meter బాక్స్లో. అంటే 1.7325 ఇంటూ 1440 చేస్తే మనకు ఎంత వచ్చింది? 2494.8 kgs వచ్చింది. ఓకేనా? 2494.8 kgs వస్తే మనకి సిమెంట్ ఎలా దొరుకుతుంది? బ్యాగ్స్లో దొరుకుతుంది. 1 bag ఈజ్ ఈక్వల్ టు 50 kgs. 50 kgs బ్యాగ్స్ దొరుకుతుంది కదా. అయితే 1 సిమెంట్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు 50 kgs అన్నప్పుడు 2494.8 kgsని బ్యాగ్స్లో కన్వర్ట్ చేస్తే అంటే 2494.8 డివైడెడ్ బై 50 చేస్తే మనకు వచ్చిన సిమెంట్ బ్యాగ్స్ క్వాంటిటీ వచ్చేసి 49.89. అంటే అప్రాక్సిమేట్గా 50 బ్యాగ్స్ సిమెంట్ వస్తుంది అనమాట. అంటే 6 meters by 5 meters స్లాబ్ 0.15 meters థిక్నెస్ అంటే 150 mm థిక్నెస్తో ఉన్న స్లాబ్కి మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి 50 bags సిమెంట్ కావాలన్నమాట. ఓకేనా? 50 bags సిమెంట్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ శాండ్ వచ్చేసి సేమ్ శాండ్ కూడా శాండ్ రేషియో ఎంత? ప్రపోర్షన్ ఎంత? 1 కదా. 1/6
సమ్ ఆఫ్ రేషియోస్ ఇంటూ డ్రై వాల్యూమ్ 1/4 ఇంటూ 6.93 ఈజ్ ఈక్వల్ టు 1.7325 క్యూబిక్ మీటర్స్. శాండ్ వచ్చేసి మనకి 1.7325 క్యూబిక్ మీటర్స్ శాండ్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ వచ్చేసి మనకు అగ్రిగేట్ రేషియో అంతా 2 కదా, అలాగే వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ వచ్చేసి 2/4 ఇంటూ 6.93 ఈజ్ ఈక్వల్ టు 3.465 క్యూబిక్ మీటర్స్. ఓకేనా, 1.7325 ప్లస్ 1.7325 ప్లస్ 3.465 క్యూబిక్ మీటర్స్ చేస్తే మనకు వచ్చిన క్వాంటిటీ ఎంత అంటే 6.93 క్యూబిక్ మీటర్స్. అంటే మనకు M25 గ్రేడ్ కాంక్రీట్కి మనకు మెటీరియల్స్ సిమెంట్ వచ్చేసి 50 బ్యాగ్స్ కావాలి, సిమెంట్ వచ్చేసి 50 బ్యాగ్స్ కావాలి, శాండ్ వచ్చేసి 1.7325 క్యూబిక్ మీటర్స్ శాండ్ కావాలి, 3.465 క్యూబిక్ మీటర్స్ అగ్రిగేట్ కావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒక స్లాబ్కి 6 మీటర్స్ బై 5 మీటర్స్ స్లాబ్కి 0.15 థిక్నెస్ స్లాబ్కి మనకి వచ్చిన క్వాంటిటీస్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. ఓకేనా, మన వీడియోస్ కానీ మీకు వర్తిగా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.